హే! వెల్కమ్ బ్యాక్. సో, మీరందరూ వస్తూ పికిల్స్ కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. అదే చేత్తో నాకు కూడా స్నాక్స్ మీరు తీసుకురండి. ఓకేనా? అయినా మీరు నాకెందుకు తీసుకొస్తారులే. Oh no. Oh no, 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 no. Oh no. Oh no. Oh no, 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 no. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, బికాస్ మీ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఎనీవే మనం జూలైలో ఉన్నాం. నాకు తెలిసి మీలో చాలామంది ఒక 2 monthsలో ట్రావెల్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా జర్మనీకి. సో ఈ ప్లాన్లో, ఈ ప్రాసెస్లో మనం జర్మనీకి ఏం తీసుకెళ్ళాలి, ఓకేనా, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా కవర్ చేస్తాను. ఓకేనా, మనం లేట్ చేయకుండా మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. It's showtime. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్కి వచ్చేస్తే మేజర్గా మనం కిచెన్ పార్ట్. ఓకేనా, కిచెన్ పార్ట్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కిచెన్ పార్ట్లో మనకి ప్యాన్. కంపల్సరీగా మీరు ఇండియా నుంచి వస్తూ ఒక ప్యాన్ అనేది తీసుకొచ్చుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ప్యాన్ కాస్ట్ అనేది 20 euros 25 euros అంటే 2000 రూపీస్ ఉంటుంది. పైగా అది పెద్ద క్వాలిటీ అనేది ఉండదు. సో ఇండియాలో అయితే మనకి నాకు తెలిసి ఇది ప్రెస్టేజ్ కంపెనీ, క్వాలిటీ బాగుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 400 రూపీస్కో 300 రూపీస్కో వచ్చేస్తుంది. ఓకేనా, ప్యాన్ కంపల్సరీ, పైన మూత కూడా కంపల్సరీ. సో ప్యాన్ అనేది ఒక సెట్ కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వన్ అండ్ ఒక స్టీల్ గిన్నె. ఓకేనా, మీరు ఎప్పుడన్నా ఏమన్నా సాంబార్ కానీ సో ఇట్లా ఏమైనా చేసుకోవాలి అంటే ఒక స్టీల్ గిన్నె ఉంటే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రెషర్ కుక్కర్ కూడా. సో నేనైతే ప్రెస్టేజ్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఇది 2.5 years అయింది. సో ఇప్పటికీ ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. మీరు ప్రెస్టేజ్ కంపెనీ తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ రైస్ కుక్కర్. ఓకేనా, సో రైస్ కుక్కర్ ఇదైతే నేను ఇక్కడే బై చేశాను. సో ఇక్కడ రైస్ కుక్కర్ కాస్ట్ అనేది ఇది బాగుంటుంది, రసిల్ హర్బ్స్ అనేది అరౌండ్ ఒక 2000 రూపీస్ ఉంటుంది. లేదు 2000 రూపీస్ అంటే పర్లేదు, ఇండియాకి ఇక్కడికి ఓకే ఈక్వల్గా ఉంది అనిపిస్తే ఇది స్కిప్ చేయొచ్చు మీరు. లేకపోతే మీరు ఒక 1.5 liters రైస్ కుక్కర్ అనేది తీసుకురావచ్చు. ఓకేనా, ప్యాన్ అండ్ స్టీల్ బౌల్ అండ్ ప్రెషర్ కుక్కర్ అండ్ రైస్ కుక్కర్, ఇవి ఈ 4 మేజర్ థింగ్స్. ఓకేనా, తర్వాత నేను ఇంకా ఈ 4తో పాటు మీకు ఇంపార్టెంట్గా ఇక్కడ దొరకనివి ఏంటంటే నేను చెప్పేది ఇది ఆనియన్ కట్టరు. సో చాలామందికి ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఇది కూడా ప్రెస్టేజ్, మీకు కావాలంటే ఇది కూడా ఒక సెట్ అనేది తీసుకొచ్చుకోండి. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా ఉదయాన్నే కాఫీ కానీ మిల్క్ కానీ తాగే అలవాటు ఉంటే కంపల్సరీగా మిల్క్ రిలేటెడ్ బౌల్ అనేది కూడా కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. ఓకేనా, ఇంకా దీంతో పాటు మీకు ఇంపార్టెంట్ వన్ మనం తాలింపు వేసుకోవడానికి. ఓకేనా, ఇలాంటి చిన్న తాలింపు వేసుకోవడానికి అయితే ఇది యూస్ అవుతుంది. ఇవి ఇక్కడ దొరకదు. సో ఇది కూడా ఒకటి ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇట్లాంటి బాక్సెస్ సెట్స్ ఉంటాయి. ఇది మామూలు నా దగ్గర ఒకటే ఉంది. సో దీంట్లో ఏంటంటే లోపల ఇంకొకటి ఇట్లా 6 sets అట్లా వస్తాయి. ఇట్లాంటిది ఒక సెట్ తీసుకొచ్చుకోండి. ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక మీరు తీసుకొచ్చిన కారం కానీ సో చిన్న డాల్ ఐటమ్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి సెట్ అయితే ఒకటైతే కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. ఓకేనా, అండ్ ఇఫ్ పాసిబుల్ ఇట్లాంటి బౌల్స్ ఒక 2 or 3 ఓకేనా ఉంటే తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఇట్లాంటి మనకి మేబీ ఇట్లా రౌండ్ ఉంటాయి కదా, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒక 2 కంపల్సరీగా ప్లాన్ చేయండి. అండ్ కంపల్సరీగా నైఫ్ అనేది ఇండియాలోనే తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఉంటాయి కానీ అంత షార్ప్ అయితే ఉండదు. సో ఇది నేను ఇండియాలోనే తీసుకొచ్చాను. సో ఇట్లాంటివి షార్ప్గా ఉన్నవి ఒక 3 or 4 నైఫ్స్ అయితే కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. అండ్ బై ద వే కంపల్సరీగా ప్యాన్లో మనం ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నా సో ఇట్లాంటిది కంపల్సరీగా వుడెన్ వన్ అనేది కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. ఓకేనా, అండ్ దీంతో పాటు అండ్ బై ద వే ఇఫ్ పాసిబుల్ ఒక 3 sets స్పూన్స్ అనేవి కంపల్సరీగా ప్లాన్ చేయండి. ఓకేనా, పీలర్స్ కానీ ఇట్లా నేను స్కిన్ ఇట్లా తీయడానికి సో దానికి రిలేటెడ్గా ఏమన్నా మీకు ఫైండ్ అవుట్ చేస్తే ఇండియాలో ఇవి మేజర్గా కిచెన్కి రిలేటెడ్గా అయితే ఇవి చాలా మేజర్ థింగ్స్ నేను మర్చిపోయాను. సో ఇన్ కేస్ మీరు దోశలు కానీ ఇట్లాంటి ఎవరన్నా చపాతీస్ కానీ ఇట్లా మీరు కాల్చుకోవాలి అంటే ఇట్లాంటి ప్యాన్ ఒకటి కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. అండ్
ఇవి 2 కూడా కంపల్సరీ, ఓకేనా. సో ఇవి నాకు తెలిసి ఇంపార్టెంట్ థింగ్స్. మీలో ఎవరన్నా చపాతీ తినే అలవాటు ఉంటే, చపాతీస్ కావాలి అంటే ఇట్లా రోలర్ ఉంటుంది కదా చపాతీస్ మేక్ చేసుకోవడానికి, ఆ రోలర్ కంపల్సరీగా బై చేయండి, అదైతే ఇక్కడ దొరకదు. అండ్ కింద కూడా మనకి రౌండ్గా ఒక వుడెన్ ఉంటుంది కదా చపాతీ మేక్ చేసుకోవడానికి, అది కూడా మీరు ఇండియా నుంచి అయితే తీసుకురావడానికి ప్లాన్ చేయండి. సో మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ దొరికేస్తాయి మనకి. సో ఇవైతే కొంచెం ఫైండ్ అవుట్ చేయటం కష్టం. సో ఇవి మాత్రం కంపల్సరీగా మీరు బిఫోర్ మీరు జర్మనీ వచ్చే ముందు మాత్రం ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇవన్నీ నాకు తెలిసి మీకు కనిపిస్తున్నాయి కదా, మొత్తం నోట్ డౌన్ చేసుకోండి పేపర్ మీద. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ బై చేయండి. ఇది కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్. నేను ఇంకేమన్నా మర్చిపోతే నేను ఎండ్లో ఒక లిస్ట్ లాగా ప్లాన్ చేస్తాను, ఆ లిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ కిచెన్కి. ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మనకి కంప్లీట్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి కావాల్సింది స్పైసెస్, ఓకేనా. స్పైసెస్ మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీరు ఒక 1 ఇయర్కి సరిపడా ప్యాక్ చేసుకోండి. బిర్యానీ మసాలా అవ్వచ్చు, చికెన్ మసాలా, గరం మసాలా, ఓకే, కొరియాండర్ పౌడర్ కానీ, టర్మరిక్ పౌడర్ కానీ, రెడ్ చిల్లీ పౌడర్ కానీ, ఇది ఒక 1 ఇయర్కి సరిపడా ప్యాక్ చేసుకోండి. ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇండియాలో బై చేసుకుంటే మనం ఈజీగా మనకి తక్కువ రేట్కి అయితే మనం బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి డాల్ ఐటమ్స్కి వస్తే ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి టూర్ డాల్ కానీ లేకపోతే నార్మల్ ప్లెయిన్ డాల్ కానీ, సో మీకు డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడైతే డాల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వచ్చేసి అరౌండ్ మనకి 200 రూపీస్ అట్లా ఉంటుంది. సో ఇండియా నుంచి వస్తూ కొంచెం 1 ఇయర్కి సరిపడా ప్యాక్ చేసేసుకోండి, సో ఈజీ అవుతుంది, ఓకేనా. వస్తూ ఒక 2 kgs రైస్ తెచ్చుకోండి సేఫ్ సైడ్కి. ఇంకా మీరు ఎవరైనా చపాతీస్ అట్లాంటివి తినే పని అయితే మనకి ఆటా పిండి వస్తుంది కదా, ఒక 2 kgs ప్యాకెట్ కానీ అట్లాంటిది సేఫ్ సైడ్లో ఉండడానికి ప్యాక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొకటి మేజర్గా నెయ్యి కంపల్సరీగా తెచ్చుకోండి. ఎట్లా మీరు వింటర్లో వస్తారు కాబట్టి ముందే ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో దాన్ని మొత్తం ఐస్ లాగా అయ్యేలా మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత అది ఈజీగా మీరు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేంత వరకు మెల్ట్ అవ్వకుండా బాగానే ఉంటుంది. సో నెయ్యి ఒకటి కంపల్సరీగా ప్యాక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మనకి ఇండియాలో టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ 25 నుంచి 40 degrees మిడిల్లో ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చేస్తే మీరు అక్టోబర్ ఆ టైంలో మీరు ట్రావెల్ చేసినప్పుడు టెంపరేచర్స్ అనేవి ఆల్మోస్ట్ 5 degrees, ఒక్కొక్కసారి మీ బ్యాడ్ లక్ అయితే మైనస్లో కూడా టెంపరేచర్ అనేది ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనకి థర్మల్స్ ఉంటాయి లోపల కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయడానికి. అవి కంపల్సరీగా ఒక 3 sets కానీ 4 sets కానీ కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. ఇది మాత్రం కంపల్సరీగా మర్చిపోవద్దు. కొంచెం క్వాలిటీ ఉన్నవి చెక్ చేసుకొని థర్మల్స్ అనేవి బై చేయండి. అండ్ థర్మల్స్తో పాటు మీకుండే డౌట్స్ ఏంటంటే బ్రో మనం జాకెట్ అనేది ఇండియాలోనే బై చేసుకోవాలా లేకపోతే ఇక్కడికి వచ్చి బై చేసుకోవచ్చా అనేది మీకు డౌట్ ఉంటుంది. ఇండియాలో అంత అంటే మనకున్న క్లైమేట్కి అంత క్వాలిటీ ఆఫ్ జాకెట్స్ అయితే మనకి దొరకవు. సో మీరు ఏం చేస్తారంటే ఒక నార్మల్ హుడ్డీస్ ఉంటాయి కదా, సో థర్మల్స్ వేసేసుకొని దాని మీద మీకు నచ్చిన హుడ్డీ అనేది వేసేసుకొని ట్రావెల్ చేయండి. ఇక్కడికి వచ్చాక మంచి జాకెట్ అనేది బై చేయండి, ఓకేనా. అండ్ ఇంకోటి మీకున్న డౌట్స్ ఏంటంటే కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి డ్రెస్సెస్ వేసుకెళ్ళాలి, ఓకే, ఏమన్నా ఇదేంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అనేది మీకు డౌట్ ఉంటుంది. కాలేజ్కి మీరు షార్ట్స్ కూడా వేసుకోవచ్చు, సో మిమ్మల్ని ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు. సో మామూలు నార్మల్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ క్లోత్స్ అయితే మీ ఇష్టం, ఏదైనా బై చేసుకోవచ్చు. షార్ట్స్ అయినా, ట్రాక్స్ అయినా, లేకపోతే జీన్స్ అయినా, ఎవ్రీథింగ్ మీకు డిఫరెంట్ స్టైల్స్ మీకు ఏది కావాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. దానికైతే ఎటువంటి లిమిట్ ఉండదు. కాకపోతే థర్మల్స్ అండ్ ఒక హుడ్డీ అనేది ఫస్ట్ ట్రావెల్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు బై చేయండి ఇండియాలో. అండ్ ఇంకొకటి బ్లాంకెట్స్, ఓకేనా. బ్లాంకెట్స్కి వచ్చేస్తే ఇక్కడ బ్లాంకెట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో 30 euros ఒక 3000 అట్లా ఉంటాయి. మీరు ఇండియా నుంచి వస్తూ, సో ఇది బ్లాంకెట్ నేను ఇండియాలోనే కొన్నాను. నేను కొన్నప్పుడు ఎంత 600 రూపీస్ ఎంతో పెట్టి కొన్నాను. ఇప్పటికి చాలా బాగా నాకు చాలా ఆపుతుంది ఇది. సో ఇట్లాంటి బ్లాంకెట్ ఒకటి మీరు బై చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు టవల్స్, ఓకేనా, బాతింగ్ టవల్స్. సో బాతింగ్ టవల్స్ కూడా మీరు కంపల్సరీగా ఒక 3 or 4 అనేవి కంపల్సరీగా బై చేయండి. బ్లాంకెట్స్తో పాటు మీకు థిన్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా, సో మనం ఇట్లా బెడ్ మీద ఇట్లా యూస్ చేయడానికి, అవి కూడా ఇఫ్ పాసిబుల్ ఒక 2 sets అనేవి 2 or 3 అనేది బై చేయండి, ఓకేనా. బ్లాంకెట్స్తో పాటు ఇంకా పిల్లో కవర్స్. సో పిల్లో కవర్స్ ఇన్ కేస్ పిల్లో మీకు స్పేస్ ఉంటే బ్యాగ్లో పిల్లో కూడా బై చేయడానికి ట్రై చేయండి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, ఓకేనా. ఇవి మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. క్లోత్స్ వేర్కి వచ్చేస్తే కాలేజ్కి మీరు ఏవైనా వేసుకెళ్ళచ్చు. అండ్ ఇంకొకటి మర్చిపోయాను బై ద వే, సాక్స్. ఇప్పుడు మనకి షూ సాక్స్ ఉంటాయి కదా,
అవి ఇండియాలోనే కంపల్సరీగా మీరు ఒక 6 pairs కానీ ఒక 10 pairs కానీ ఒక మంచి కంపెనీస్ తీసుకొని అవి ఒక 6 to 10 pairs మ్యాక్సిమం 6 pairs చాలు. ఇన్ కేస్ మీకు ఇంకా ఒక 2 years రావాలి అనుకుంటే ఒక 10 pairs అనేది బై చేయండి. ఇక్కడ ఉంటాయి బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకేనా. సో ఇక్కడ నేను బ్యాగ్స్ ఎటువంటివి తీసుకురావాలి అండ్ షూస్ అనేవి ఇక్కడ బై చేస్తే బెస్టా లేకపోతే ఇండియాలో బై చేస్తే బెస్టా అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మేజర్గా మీకు బ్యాగ్స్ అనేవి జనరల్గా చిన్న సైజ్ బ్యాగ్స్ అనేవి ఇనఫ్. ఎందుకంటే మనం కాలేజ్కి హార్డ్లీ ఒక 3 books 4 books క్యారీ చేస్తాం, అందుకని ఎక్కువ క్యారీ చేయం. సో ఇట్లాంటి చిన్న బ్యాగ్స్ ఉంటాయి. సో అవి మీరు ఇండియాలో ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ బై చేయండి. ఇక్కడ బై చేయాలన్నా ఇక్కడ కూడా ఒక 15 euros 20 euros పెడితే మంచి బ్యాగ్స్ అనేవి ఇక్కడ కూడా మీకు ఆన్లైన్లో మీకు బై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి బాత్రూమ్ స్లిప్పర్స్. సో బాత్రూమ్ స్లిప్పర్స్ అనేవి మ్యాక్సిమం డిమార్ట్ ఉంటుంది కదా, డిమార్ట్లో మీకు 100 రూపీస్కో 120 రూపీస్కో వస్తాయి. ఒక 2 pairs అక్కడ బై చేయండి, అది చాలా అది బెస్ట్ ఆఫర్ మనకి. ఇక్కడ వచ్చేస్తే ఆల్మోస్ట్ అవి ఏంటి 10 euros 800 రూపీస్ 1000 రూపీస్ ఉంటాయి నార్మల్ ఇవి కూడా బాత్రూమ్ స్లిప్పర్స్. సో ఇండియాలో కంపల్సరీగా ఒక 2 pairs బాత్రూమ్ స్లిప్పర్స్ అనేవి కూడా బై చేయండి. అండ్ షూస్ అయితే నేను ఒక పెయిర్ ఆఫ్ షూ ఇండియాలో బై చేయండి. వచ్చేటప్పుడు కంపల్సరీగా షూస్ వేసుకొని రండి, ఎందుకంటే క్లైమేట్ చాలా చలిగా ఉంటుంది కాబట్టి మీరు నార్మల్ షూస్ అయితే కొంచెం ఆ చలి అనేవి ఆపవు. కొంచెం ఒక మంచి పెయిర్ అయితే ఇండియాలో బై చేయండి. ఇక్కడికి వచ్చాక మీరు షూస్ అయితే ఇక్కడే బాగుంటాయి, బట్ ఇండియాలో ఒక పెయిర్ అనేది బై చేసుకొని తీసుకురండి. ఇక్కడికి వచ్చాక మీకు నచ్చినట్టు మీకు కావాల్సిన పెయిర్స్ అయితే బై చేసుకోవచ్చు. సో ఇవి బ్యాగ్స్ అయితే ఒక చిన్న బ్యాగ్ ఒకటి కంపల్సరీ అండ్ ఒక బాత్రూమ్ స్లిప్పర్స్ ఇవి అండ్ షూస్ మీ ఇష్టం ఇంకా. ఓకేనా. మీకు మేజర్గా కవర్ చేసేది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి దొరకవు ఇవి. సో మనకి ఇండియాలో యూనివర్సల్ కన్వర్టర్స్ అని ఉంటాయి. సో ఇవి మీకు అనిపిస్తుంది కదా, సో ఇవి కంపల్సరీగా మీరు ఒక 3 to 4 sets అనేవి కంపల్సరీగా బై చేయండి. ఎందుకంటే ఇక్కడ సాకెట్స్ అని మనకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఏమైనా మన ఇండియా నుంచి బై చేసుకోవచ్చు రైస్ కుక్కర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్ ఛార్జింగ్స్ కానీ. సో అవి ఇక్కడ ఛార్జ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీకు యూనివర్సల్ కన్వర్టర్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ ఒక ప్లస్ బాక్స్ మేబీ ఒక 2 బై చేయండి ప్లస్ బాక్స్. సో ఇవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో ప్లస్ బాక్స్ అనేది కంపల్సరీ. అండ్ వీటితో పాటు రోటర్. ఓకేనా. సో మనకి జనరల్గా వైఫై ప్రొవైడ్ చేస్తారు, దానికి కంపల్సరీగా మనం ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ కనెక్ట్ చేసుకోవాలి అంటే ల్యాప్టాప్స్కి మన మొబైల్స్కి, సో ఇప్పుడు స్మార్ట్ టీవీస్కి కనెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఒక రోటర్ అనేది 2 antenna రోటర్ ఉంటుంది కదా, అది కంపల్సరీగా బై చేయండి. అండ్ ఆ రోటర్కి మనకి ఒక 1 meter కేబుల్ ఉంటుంది. ఓకేనా. సో ఆ కేబుల్ అనేది కూడా ఒక 1 meter కానీ 2 meter కేబుల్స్ కూడా ఒకటి కంపల్సరీగా బై చేయండి. ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. యూనివర్సల్ కన్వర్టర్ ఒకటి, ప్లస్ బాక్స్ ఒకటి, రోటర్ ఒకటి అండ్ రోటర్కి ఒక కేబుల్. ఓకేనా. ఇవి మీరు ఇండియాలో బై చేయాల్సిన ఐటమ్స్. ఓకేనా. సో ఫైనల్గా మనకి బుక్స్కి వచ్చేస్తే కంపల్సరీగా జనరల్గా ఇక్కడ 1 euro అట్లా మీకు జనరల్గా బుక్స్ అనేవి దొరికేస్తాయి. ఇక్కడ రూల్ నోట్స్ కానీ వైట్ నోట్స్ కానీ జనరల్గా దొరికేస్తాయి. మీరు ఇండియా నుంచి అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పెన్స్ అయినా ఇన్ కేస్ మీకు కొన్ని పెన్స్ అనేవి మీకు ఉంటాయి అనుకుంటే ఇండియా నుంచి వస్తూ ఒక 4 pens అట్లా పెన్సిల్ సెట్ కానీ ఓకేనా, లేకపోతే స్కేల్స్ కానీ ఇట్లా ఇవన్నీ మీరు చిన్నవే కాబట్టి పెద్ద వెయిట్ ఉండవు కాబట్టి అవి ఇండియాలోనే బై చేసుకొని తీసుకొచ్చేసుకోండి. ఓకేనా. బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి, లేదు అనుకుంటే ఇండియా నుంచి వస్తే ఒక 2 or 3 వైట్ నోట్స్ అనేవి మీరు క్యారీ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి ఐటమ్స్. అండ్ కాస్మెటిక్స్కి వచ్చేస్తే జనరల్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి సో మనకు కావాల్సింది బ్రష్ ఒకటి, పేస్ట్ ఒకటి. సో ఇది చూసుకుంటే పేస్ట్ అండ్ బ్రష్ అనేవి ఇక్కడ దొరికేస్తాయి జనరల్గా. లేదు మీకు స్పెసిఫిక్గా మేము ఇదే వాడతాం, సో మా క్లోజప్పే కావాలి, కోల్గేటే కావాలి అని అనుకుంటే మీరు ఇండియా నుంచి వస్తే ఒక 2 పేస్ట్ అండ్ బ్రషెస్ మీకు మీ ఇష్టం ఒక 1/2 dozen ఎన్నో తెచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ పౌడర్ అయితే ఇక్కడ దొరకదు. ఓకే. మీరు ఇండియా నుంచి వస్తూ అంటే లేడీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా నుంచి వస్తూ కంపల్సరీగా మీరు పౌడర్ అయితే క్యారీ చేయాల్సిందే. ఓకేనా. అండ్ ఇంకొకటి ఆయిల్స్ కూడా ఇక్కడ మేజర్గా నేనైతే ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇఫ్ పాసిబుల్ ఆయిల్స్ కూడా మీరు ఇండియా నుంచి వస్తూ క్యారీ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అంటారా, షాంపూస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. లేదు మీరు ఇండియాలో బై చేసుకుంటారంటే మీ ఇష్టం, అది కూడా మీరు బై చేసుకోవచ్చు. సోప్స్ అవి అయితే ఇక్కడ డవ్ ఒకటి నేను మన ఇండియాలో వాడే సోప్స్ అయితే డవ్ ఒకటి ఉంటుంది అండ్ నివియా ఉంటుంది నాకు తెలిసి. అంతకు మించి అయితే మిగతా సోప్స్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా పర్లేదు మేము ఇట్లా
షవర్ జెల్స్ ఇట్లాంటివి వాడతాము అనుకుంటే ఇవి వాడచ్చు, లేదా మేము సోప్సే వాడతాము అంటే ఇండియా నుంచి ఒక 6 or 12 సెట్ సోప్స్ అనేవి అయితే మీరు క్యారీ చేయండి. అండ్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ జనరల్గా అన్ని ఫాగ్ రిలేటెడ్ అని ఎవ్రీథింగ్ బాడీ స్ప్రేస్ అయితే ఉంటాయి. నాకు కొన్ని స్పెసిఫిక్గా నాకు ఇది ఇష్టము, సో ఇండియా నుంచి తెచ్చుకున్నాను. మీకు అట్లా ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అవి మీరు క్యారీ చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా ఇంతవరకు ఈ వీడియో ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. సో ఫైనల్గా మనకి కావాల్సింది ట్రాలీ బ్యాగ్స్. సో ఇవి ఏం చేస్తారంటే మీరు ఎయిర్ ఇండియా బుక్ చేసుకుంటే మీకు 3 బ్యాగ్స్ ఎలా ఉంటుంది, మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సో మీ పాస్పోర్ట్ మీద. సో 3 బ్యాగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ 23 kgs లిమిట్ ఉంటుంది వెయిట్. సో 23/3 వేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 69 kgs అనేది వెయిట్ వస్తుంది. సో కంపల్సరీ ఒక 2 క్వాలిటీ బ్యాగ్స్ అనేది మీరు అమెరికన్ టూరిస్ట్ అనే ఏదైనా మంచి క్వాలిటీ బ్యాగ్స్ అనేది ఒక 2 బై చేసుకోండి. ఒకటి నార్మల్ బ్యాగ్ అనేది బై చేయండి, ఓకేనా. వీటన్నిటిని జాగ్రత్తగా మీరు ఈజీగా 3 బ్యాగ్స్లో అయితే ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు, ఓకేనా. బ్యాగ్స్ అయితే మినిమం మనకి ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా అయితే 3 బ్యాగ్స్ ఎలా ఉంటుంది, ఇంకా అదర్ ఎయిర్లైన్స్ అయితే నాకు తెలిసి 1 బ్యాగ్, మేబీ కొన్ని ఎయిర్లైన్స్ 2 బ్యాగ్స్ ఇట్లా అలో చేస్తాయి, ఓకేనా. ఇవి ఓవరాల్గా ఈ వీడియోలో మేబీ వీడియో లెంత్ ఎక్కువైందేమో, సో మేజర్గా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒక లిస్ట్, మేబీ నేను లిస్ట్ ఎండింగ్లో ఇస్తాను మొత్తం ఒకటి టైప్ చేసి, లేదా మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఇవి కంపల్సరీగా ఉన్నాయా లేవా బిఫోర్ మీరు ట్రావెల్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా వీడియోలో మనం ఏ ల్యాప్టాప్ బై చేయాలి, ఏ మొబైల్ బై చేయాలి, ఓకేనా. అండ్ మనం ఇంకా ఏమైనా రిలేటెడ్ థింగ్స్ ఏమైనా సిమ్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చుకోవాలా, ఇలాంటివన్నీ ఒక వీడియోలో నేను కవర్ చేస్తాను, ఓకేనా. ఇప్పటి వరకు అయితే ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్, ఓకేనా. మీ అందరికీ చాలా ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ బాగా అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవి నేను ఫర్దర్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతవరకు దిస్ ఇస్ ARKR, క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ video. Until then, bye bye.